జడభరతుడు మానసిక తపస్సు చేశాట. ఈ మానసిక తపస్సు చేసేవాడికి ఎన్నో పరీక్షలు ఎదురవుతాయి. పాపం ఒక ఆయన వ్యాపారం చేద్దామని కొంతమందిని వెంట పెట్టుకుని అడవిలో పెడుతూ ఉండగా హఠాత్తుగా దోపిడీ దొంగలు మీదకు వచ్చారు. ఆ దోపిడీ దొంగల వల్ల డబ్బంతా కోల్పోయి నానా బాధపడ్డాడు. అతి కష్టం మీద కొంత డబ్బు మిగుల్చుకుని పెడితే ఈసారి కొన్ని తోడేళ్లు, సింహాలు మొదలైనవన్నీ మీద పడ్డాయి. వాటి నుంచి తప్పించుకుని డబ్బు దాచుకుందాం అంటూ ఉంటే పాములు మీదకు వచ్చాయి. చివరికి ఆయనకి ఒక్క పెసర ఆస్తి మిగలలేదు. ఇదిగో అదే మన శరీరం అంటే. మన శరీరంలో పంచేంద్రియాలు, మనస్సు ఇవి దోపిడీ దొంగలు. ఇవి తపస్సు అనే డబ్బుని అపహరిస్తాయి. తపస్సు అనే డబ్బు సంపాదించే వ్యాపారులం మనం. ఈ తపోధనాన్ని అపహరించడానికి ఇవి మీద పడతాయి. వాటిని అదుపులో పెడితే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే క్రూర జంతువులు, తోడేళ్లు, సింహాలు మీద పడతాయి. వాటి నుంచి తప్పించుకుని మీదకి ముందు కొడుతూ ఉంటే ఈ పట్టు కార్చిచ్చులో, ముళ్ళో, ఇంకోటో మీద పడుతూనే ఉంటాయి. అనగా కోరికలు మీద పడతాయి. ఇన్నింటిని తట్టుకుని కోరికల్ని జయించి, కామక్రోధాదుల్ని జయించి, పంచేంద్రియాలని మనస్సుని అదుపులో పెడితే అప్పుడు ఈ తపస్సు అనే ధనం పూర్తిగా మనకి చెందుతుంది. అప్పుడు ఈ వ్యాపారంలో శాశ్వతమైన కైవల్యం అనేటటువంటి ధనం పొందగలుగుతాం. అంత సంపద పొందగలుగుతాం. ఇది ఉత్తమమైన ధనం. ఇది పొందడానికి నిరంతరం మనస్సుని అదుపులో పెట్టవలసిందే. ఏ క్షణంలో అయినా మనస్సు అదుపు తప్పుతుంది. ఎప్పుడు మనం దెబ్బతింటామో తెలియదట. సాధకునికి నిత్యం పరీక్షే. ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉంటా ఉండడానికి లేదు. రోజు గుళ్ళోకి వచ్చేవాడు హఠాత్తుగా పిచ్చాడే, ఏం పెడతాం గుళ్ళోకి రోజు అనుకోవడంలా. ఓ రోజు వచ్చే ఓ రోజు ఎందుకు రావట్లేదంటే ఇదే, ఏముంది రోజు వెళ్ళే గుడేగా, రోజు చెప్పే పురాణమేగా, ఈ ఒక్క పూట హాయిగా ఓ చొక్క వేసుకుని హాయిగా ఏదో తింటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. లేదా సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది, ఇంకేదో పిచ్చివాగుడు వాగాలనిపిస్తుంది. ఇవన్నిటికీ గల కారణం ఈ లోపల ఈ పంచేంద్రియాలు, మనస్సు, కామక్రోధాదులే అని చెప్పి నేను నీకు ఓం నమో